నేను లలితా సహస్రనామం గురించి ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు, యూస్ఫుల్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఆ కామెంట్స్ చూశాక నాకు చాలామందికి యూజ్ అయిందన్న సాటిస్ఫాక్షన్ నాకు మిగిలింది. ఇప్పుడు కుండలిని గురించి చెప్దామనుకుంటున్నా. కుండలిని అంటే ఏంటి, కుండలిని సాధన ఎలా చేయాలి, ఎన్ని మార్గాల్లో చేయొచ్చు, కుండలిని సాధన చేస్తే ఎలాంటి శక్తులు సిద్ధులు వస్తాయి, ఎలాంటి అనుభవాలు ఉంటాయి అన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. కుండలిని అంటే మన ఒంట్లో ఉండే 7 చక్రాలు: మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇప్పుడు ఈ మూలాధార చక్రంలో 3 చుట్లు చుట్టుకొని సర్పరూపంలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు సహస్రార చక్రంలో ఉన్న పరమేశ్వరుడిని చేరుకోవాలి. అలా ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు మనం కోరుకున్నప్పుడు మరణం వస్తుంది. ఈ 7 చక్రాలు అంటే 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఎవరైతే సహస్రారం వరకు చేరుకోగలుగుతారో వాళ్ళు దైవంతో సమానం అవుతారు. మరి ఇది చేయడం అంటే చాలా సింపుల్, అంత పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా చేయొచ్చు. మన ఒంట్లో ఉండే 7 చక్రాలు ముందు మూలాధారం దగ్గర మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈ కుండలిని జాగృతం చేయాలంటే ధ్యానం ద్వారా చేయొచ్చు, కానీ ఇది చాలా సంవత్సరాలు పడుతుంది. మంత్ర సాధన ద్వారా చేయొచ్చు. కుండలిని జాగృతికి సపరేట్గా మంత్రాలు ఉంటాయి, కేవలం కుండలినికి మాత్రమే. అవి సాధన చేయొచ్చు, లేదా ధ్యానం చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. ఇంకా భక్తి మార్గంలో పూజ, ఇంకా దేవుడి భజనల ద్వారా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఇవి మనం చేయగలిగే మార్గాలు. అయితే ఇప్పుడు కుండలిని మన నామజపం చేస్తున్నాం అనుకోండి, మనం ఎప్పుడూ నామజపం చేసి దైవ ధ్యాసలో ఉంటే ఆటోమేటిక్గా మూలాధారం జాగృతం అవుతుంది, కుండలిని జాగృతం అవుతుంది. లేదా లలితా సహస్రనామంలో కుండలినికి సంబంధించిన ఒక మంత్రం ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ 7 చక్రాల్లో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని 3 గ్రంథులు ఉంటాయి. మనం కుండలిని సాధన చేస్తుంటే ఆ పాము పైకి వచ్చేటప్పుడు, అంటే అమ్మవారు పైకి వచ్చేటప్పుడు ఈ 3 గ్రంథుల్ని విభేదించుకొని, అంటే ఛేదించుకొని పైకి వస్తుంది. వీటిని మనం లలితా సహస్రనామంలో ఉన్న మంత్రాలతో కూడా భేదించవచ్చు. అలాగే లలితా సహస్రనామంలో ఉన్న కుండలిని మంత్రంతో కుండలిని శక్తిని జాగృతం చేయొచ్చు. నేనైతే మంత్రాలేమీ ఉపయోగించలేదు, కేవలం భజన ద్వారానే జాగృతం చేశాను. అది కూడా నాకు అంత తేలిగ్గా అవ్వలేదండి. 5-6 సంవత్సరాలు పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది. కుండలిని ఇప్పుడు ధ్యానం ద్వారా చేయొచ్చు, జాగృతం చేయొచ్చు. కానీ ధ్యానం చేయాలంటే ఇప్పటి జనాలకైతే అంత టైం ఉండదు, చాలా బిజీ పర్సన్స్. మంత్రాలు చేయాలంటే అంత నియమనిష్టలు ఎవరు చేయలేరు. చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా జప సాధనలు ఇవి కాకుండా భజనలు, పూజల ద్వారా జాగృతం చేయొచ్చు. పూజ చేసినప్పుడు ముందు దీపం వెలిగిస్తాం, తర్వాత ధూపం, గంధం, నైవేద్యం, పుష్పాలు ఇవన్నీ పెట్టినప్పుడు పూజ గదిలో అన్లిమిటెడ్గా ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా వస్తుంది పూజ గదిలోకి. అదంతా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అది మనం గమనించవచ్చు, మనకి తెలిసిపోతుంది. చాలా అంటే చాలా స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది పూజ చేసినప్పుడు. ఆ దైవం మన శరీరంలోకి చాలా శక్తిని పంపిస్తుంది. ఈ కుండలిని జాగృతమైనప్పుడు చాలా కష్టాలు వస్తాయి. ఇప్పుడు మూలాధారం జాగృతమైందనుకోండి, మూలాధారం మన శరీరంలో దేన్ని కంట్రోల్ చేస్తుందో తెలుసా? మనం వైరాగ్య దశకి చేరుకోవాలన్నా, లేదా మనం సంసారంలోకి వెళ్ళాలన్నా అన్నిటికీ మూలాధారమే కారణం, మూలాధార చక్రమే కారణం. అంటే ఇప్పుడు మనలో కామవాంఛలు ఇలాంటివి కలగాలంటే దానికి మూలాధారమే కారణం అవుతుంది, మూలాధార చక్రం. వీటన్నిటిని మూలాధార చక్రం కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మూలాధార చక్రంలో సరిగ్గా శక్తి లేకుండా, అంటే సరిగ్గా బ్యాలెన్స్ అవ్వలేదంటే ఆ చక్రం మనలో, అంటే సెక్సువల్గా వీక్ ఉండడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇప్పుడు ఈ మూలాధారం జాగృతం అయినప్పుడు ఎలాంటి అనుభవాలు వస్తాయంటే మనలో విపరీతమైన కామవాంఛలు వస్తాయి. పూజ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు 24 గంటలు విపరీతమైన కామవాంఛలు వస్తాయి. ఏమనుకుంటారంటే జనాలు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఎందుకో భయంగా ఉంది, నేను ఎటుపోతున్నాను, నేను దారి తప్పుతున్నాను, అందరు బాగానే ఉంటున్నారు, నాకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని చాలామంది భయపడతారు. నేనైతే గజ వణికిపోయా. అంటే నాకు చాలా భయం వేసింది. అందరు బాగానే ఉంటున్నారు, కానీ నాకు మాత్రం 24 గంటలు అదే ఆలోచన వచ్చేది. ఎందుకు వస్తుందో తెలుసా? మూలాధారం అక్కడ ఉన్న అమ్మవారు జాగృతమయ్యి ఆ పాము పైకి వచ్చేటప్పుడు మన ఒంట్లో ఉన్న ఒక్కొక్క అరిషడ్ వరకు కానీ అమ్మవారు నశింపజేసేస్తుంది. అలా నశింపజేసేటప్పుడు ఫస్ట్ తొలగించేది కామాన్ని. మూలాధారంలో ఉండే అమ్మవారు పైకి వచ్చేటప్పుడు ముందు కామాన్ని తొలగిస్తుంది. ఈ కుండలిని సాధన చేసేటప్పుడు అలాంటి కామవాంఛలు చాలా వస్తాయి. వాటన్నిటిని తట్టుకోవాలి. అది కనీసం 1 సంవత్సరం అన్నా ఉంటుంది. ఎందుకంటే కొన్ని పూర్వజన్మ పాపాలు నశించాలి. చాలా ఒక 2-3 సంవత్సరాలు విపరీతమైన కష్టాలు ఉంటాయండి కుండలిని సాధన చేసేటప్పుడు. తర్వాత ఆ కష్టాలన్నీ పోతాయి. ఎందుకంటే కుండలిని సాధన చేసి ఆ అమ్మవారి పైకి వెళ్ళేటప్పుడు ఇంకా మనం చేసిన పాప కర్మంతా పోవాలి. ఎందుకంటే అమ్మవారు పైకి వెళ్ళి సహస్రార చక్రంలో ఉన్న ఈశ్వరుణ్ణి చేరుకొని మనల్ని మనం కోరుకున్నప్పుడు మనం దైవ స్వరూపాలుగా చేయాలంటే మనకి పాపకర్మ ఉండకూడదు. అందుకే మన పాపాలన్నీ అనుభవించేలా చేస్తుంది. కొన్ని పాపాలు నశించిపోతాయి ఆటోమేటిక్గా, కొన్ని మాత్రం మనం అనుభవించాల్సిందే. అంటే కొంతమంది కష్టపెట్టి వాళ్ళు ఉసిరు పోసుకుంటాం కదా, అవి తెలిసి తెలియక పూర్వజన్మల్లో కానీ ఎప్పుడన్నా చేసినప్పుడు వాటిని అనుభవించాల్సి వస్తుంది. నేను 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు, అంటే మామూలు విపరీతమైన కష్టాలు అండి, అవి చెప్పుకోలేను. ఆత్మహత్య చేసుకునేంత భయంకరమైన కష్టాలు. 24 గంటలు ఏడుస్తూనే ఉండేవాడిని. మా ఇంట్లో మా నాన్న, అమ్మ, మా అన్న, మా తమ్ముడు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. నేనొక్కడిని మాత్రం ఎప్పుడూ మూలన కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. పూజ చేసేవాడిని, సహస్రనామం చదివేవాడిని, లేకపోతే మంత్రజపం చేసేవాడిని. అన్నీ అయిన తర్వాత దేవుడి ఫోటోల దగ్గర ఆడవడం, బయటకు వచ్చి ఆడవడం, డాబా మీదకి వెళ్ళి ఆడవడం, ఎప్పుడు ఇదే పని. ఆ కష్టాలు తట్టుకోలేక అమ్మవారు మనల్ని మర్చిపోదు, కానీ చూస్తూ ఉంటుంది. మనం ఈ పాపకర్మ అంతా అనుభవించిన తర్వాత మనకి శక్తులను ఇస్తుంది. ఎలాంటి శక్తులను ఇస్తుందంటే మనకి విపరీతమైన ఆకర్షణ శక్తి ఇస్తుంది. విపరీతమైన ఆకర్షణ శక్తి. వశీకరణ శక్తి మాత్రం అప్పుడే రాదు. ఆకర్షణ శక్తిని ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. మనం మనసులో ఏమనుకుంటామో అది మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అలా చేస్తుంది అమ్మవారు. తర్వాత మూలాధారం జాగృతమైనప్పుడు కొన్ని మనలో, మన శరీరంలో, మన ప్రవర్తనలో అన్ని మార్పులు వచ్చేస్తాయి. చెడ్డ వాళ్ళ దగ్గర ఉండవు. దుష్టుల్ని దూరంగా ఉంచుతుంది అమ్మవారు. ఈ కుండలిని సాధన చేసేటప్పుడు మనం అందరిలాంటి సాధారణ మనుషులం కాదు, మనం దైవ స్వరూపాలం అని మనకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు దైవ స్వరూపాలే. కాకపోతే కుండలిని సాధన చేసేవారికి తాను దైవ స్వరూపాన్ని, దైవాంశని అన్న విషయం తనకు తెలుస్తుంది. ఆ విషయం సాధారణమైన మనుషులకు తెలియదు. పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్పిరిచువల్గా దేవుడు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ శరీరంలో కుండలిని జాగృతం అవుతుంది. అది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. తెలుసా మీకు? ఈ పూనకాలు వస్తుంటాయి కదా, వాళ్ళలో కుండలిని జాగృతం అవుతుంది. అందుకే వాళ్ళ శరీరంలోకి అంత దైవశక్తి వస్తుంది. వాళ్ళు మాట చెప్పారంటే ఆ మాట జరిగిపోతుంది. ఈ సాధన చేసేటప్పుడు విపరీతమైన వాక్శక్తి అంటే వాక్సిద్ధి కూడా వస్తుంది. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు పూనకాలు వస్తాయి కదా, వాళ్ళలో కుండలిని జాగృతం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పూనకాలు వచ్చేవాళ్ళు దేవుడిని బాగా నమ్మి ఇంకా పూజలు బాగా చేస్తుంటే వాళ్ళ శరీరంలో ఇంకా దివ్య శక్తులు అంటే శక్తి వస్తుంది వాళ్ళకి. అలాగే అమ్మవారు పైకి వెళ్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే నీసు తింటారు. కుండలిని సాధన చేసే వాళ్ళు ఎప్పుడూ నీసు తినకూడదు.
ఎందుకంటే అమ్మవారి శక్తి మన ఒంట్లో మన వెన్నుపూసలో జాగృతం అవుతుంది కాబట్టి, మన వెన్నుపూసలో అమ్మవారి శక్తి జాగృతం అవుతుంది కాబట్టి ఆ అమ్మవారు అలాగే ఉండాలంటే, ఆ అమ్మవారు అలాగే పైకి వెళ్ళాలి అంటే మనం నీసు తినకూడదు. నీసు, అంట్లు, ముట్లు, శుభ్రత లేకపోవడం ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. అన్నీ మంచి నియమాలు పాటించాలి. మీకు అనిపిస్తుంది నేను నీసు తినకుండా ఉండలేను, నేను చిన్నప్పటి నుంచే నీసు లేకుండా ఉండలేను అని మీరు అనుకుంటారు. కానీ కుండలిని సాధన చేసేవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నీసు మానేస్తారు. ఇప్పుడు వాళ్ళ శరీరంలో కుండలిని శక్తి జాగృతమైతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు నీసు తినాలని అనుకున్నారు అనుకోండి, వెళ్ళి అక్కడ ఇంట్లో వంటగదిలో నీసు వండుతుంటే అక్కడికి వెళ్ళారనుకోండి, పాపం ఒక జీవిని చంపి మళ్ళీ దాన్ని నేను తినాలా, నేను అమ్మవారి సాధన చేస్తున్నా అని మనకే అనిపిస్తుంది. మళ్ళీ నీసు తినాలన్న కోరిక మనలోంచి వెళ్ళిపోతుంది, పర్మనెంట్గా వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఒకవేళ మీరు ఈ సాధన ఆపేశారంటే పైకి వెళ్ళిన అమ్మవారు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, మళ్ళీ మీలో నీసు తినాలన్న కోరిక పుడుతుంది. మళ్ళీ ఈ పరీక్షలన్నీ ఉంటాయి. చాలా పరీక్షలు ఉంటాయండి. ఇప్పుడు మీకు వాక్శక్తి కలిగిందనుకోండి, మీరు అది ఏ విధంగా వాడతారో, మంచి కోసం వాడతారా, చెడు కోసం వాడతారా అని ఆ పరీక్ష ఉంటుంది. మీకు అరిషడ్ వర్గాలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి. తర్వాత వ్యామోహానికి సంబంధించినవి, ఇలా ఇంకా మీలో భయాన్ని నశింపజేస్తుంది అమ్మవారు. మూలాధారం జాగృతమైనప్పుడు మీలో భయం పోతుంది, భయం కంప్లీట్గా పోతుంది. ఇంకా మీకు వైరాగ్యం కూడా కలుగుతుందండి. ఇల్లు, కుటుంబం, తల్లిదండ్రులను కూడా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అఘోరాల్లో కలిసిపోవాలని, లేదా ఎవరితో సంబంధం లేకుండా గుడిలో నేను ఒక్కడనే ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది. ధ్యానం చేయాలన్న కోరిక పుడుతుంది మనకి, అందరినీ వదిలేసి ఉండాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు కాదండి, 2021లో అలాగే అనిపించింది. మా అమ్మని, మా నాన్నని, మా అన్న, తమ్ముడు అందరినీ వదిలేసి నేను చక్కగా శివాలయంలో కూర్చొని ధ్యానం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ అప్పుడు భయం కూడా వేసింది, ఇలా అందరిని వదిలేస్తే ఎలా అని. కానీ అలా ఏం భయపడకండి. ఇంకా కుండలిని శక్తి జాగృతమైతే మీలో ఒక విధమైన మార్పు వస్తుంది. అదేంటంటే మీ యాటిట్యూడ్ మారుతుంది. అంటే ఇంతకుముందు అల్లరి చిల్లర్లాగా పిచ్చిగా తిరిగి పిచ్చిగా అంటే బయటకు ఊకి తిరుగుతుంటారు కదా, ఫ్రెండ్స్తో, వాళ్ళతో వీళ్ళతో చెడు స్నేహాలు ఇవన్నీ ఆటోమేటిక్గా వదిలేస్తారు. చెడు స్నేహాలు వదిలేస్తారు, బయట తిరగడమే మానేస్తారు, ఎవరితో కలవరు, దైవ ధ్యాసలో దైవ ధ్యానంలోనే ఉంటారు. ఇంకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు ఏం పని మీద వచ్చారు, ఏం కష్టంతో వచ్చారని మీకు తెలిసిపోతుంది. గుడికి వెళ్ళారనుకోండి, అమ్మవారి గుడికి కానీ అయ్యవారి గుడికి కానీ వెళ్తే మీలో ఒక విధమైన పూనకం వచ్చినట్టు అనిపిస్తుంది, ఎవరో ఒంటి మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది, బిగ్గరగా భయంకరంగా నవ్వుతూ ఉంటారు. మీలో అనిపిస్తుంది, ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది, పూనకం వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు భయంకరంగా నవ్వుతారు. అంటే ఈ పూనకాలు వచ్చే వాళ్ళు ఎలా నవ్వుతారో తెలుసుగా, భయంకరంగా గట్టిగా అరుస్తూ అలా నవ్వుతారు. మెడలో నిమ్మకాయలు దండ వేసుకోవాలనిపిస్తుంది, వేపాకులు దండ వేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ ఒళ్ళంతా పసుపు రాసుకోవాలనిపిస్తుంది. దైవ పూజలకు వెళ్ళారనుకోండి, అంటే మన ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా కానీ, వాళ్ళని చూసి మనసులో ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా బాగా చేశారు, వీళ్ళు బాగుండాలి, వీళ్ళ కుటుంబం బాగుండాలని వాళ్ళకి తెలియకుండా మన మనసులో వాళ్ళని ఆశీర్వదిస్తాం. దైవ పూజలకి ఎప్పుడు వెళ్తారు. మళ్ళీ ఇంకొక లక్షణం ఏంటంటే, ఈ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు వేరే వాళ్ళకి ఎవరికన్నా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని మీరే తీరుస్తారు. ఎలా అంటే వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి మీరే ఆలోచిస్తారు. ఈ లోకం ఎంత స్వార్థమైందో తెలుసు కదా, పక్కోళ్ళ గురించి కూడా ఆలోచించరు, పక్కోళ్ళ ప్రాణం పోతున్నా పట్టించుకోరు. అలాంటిది పక్క వాళ్ళ కష్టం తీర్చాలని మీరు ఆలోచిస్తారు, అలాంటి ఆలోచన మీకు వస్తుంది.
అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు సాయం చేయాలంటే చేస్తారు, లేకపోతే ఇంకా వేరే విధమైన సాయం చేయాలంటే చేస్తారు. ఒకవేళ ఆ కష్టం మీ చేతుల్లో లేదు, అది భగవంతుడి చేతుల్లో ఉందనుకోండి, వాళ్ళ కోసం పారాయణ చేయడం, స్తోత్ర పారాయణం, వాళ్ళ కోసం మంత్రజపం చేయడం, వాళ్ళ కోసం పూజ చేయడం, ఇలాంటివి చేస్తారు. అప్పుడప్పుడు మీకే తెలియకుండా పూజ చేసేటప్పుడు మీకే తెలియకుండా ఏడ్చేస్తారు. అది ఎలాగంటే కళ్ళు చెవులు మూసుకొని ఊగుతూ ఊగుతూ ఏడ్చేస్తారు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఒక 2-3 నిమిషాలు అలా చేస్తారు, ఒక్కోసారి 30 సెకండ్స్, మినిమం 30 సెకండ్స్ అలా చేస్తారు, ఊగుతారు, అలా ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చిన తర్వాత అసలు నేను ఎందుకు ఏడ్చాను, నాకేమైంది అని మీలో మీరే అనుకుంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చూసి వీళ్ళకైనా పిచ్చెక్కిందా, పిచ్చిలాగా ఇలా అరుస్తున్నారు, ఏడుస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, మనలో కుండలిని శక్తి జాగృతమైనప్పుడు మహర్షులు, యోగులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో మనకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయి. వాళ్ళలో ఉన్న గొప్ప గొప్ప లక్షణాలన్నీ మన శరీరంలోకి వచ్చేస్తాయి. మనకి జ్ఞానం వస్తుంది, మనకి దైవ దర్శనాలు కలుగుతాయి. దైవం గురించి దేవుడి గురించి మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనం ఎప్పుడు కోప్పడం, వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం అంతే. స్త్రీలైతే ఏం చేస్తారంటే ఒక్కోసారి జుట్టు విరబోసుకుంటారు బాగా, ఎందుకంటే వాళ్ళ అమ్మవారి శక్తి జాగృతం అవుతుంది కదా. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, అమ్మవారిలాగా పూజ గదిలో ఊగుతూ ఉంటారు, అది వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఈ కుండలిని శక్తి జాగృతమయ్యి మన మూలాధారంలో ఉన్న అమ్మవారు పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత అంటే మూలాధారాన్ని దాటిన తర్వాత మనలో పూర్తిగా కామం అనేది పోతుంది. అప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా, ఒక మాంసపు ముద్ద కోసం మనం ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డామా, ఇంత పాకులాడామా, 2 కాళ్ళు 2 చేతులున్న ఈ మాంసపు ముద్ద కోసం మనం ఇంత కష్టపడ్డామా, ఇంత పాకులాడామా అని మనలో మనకే అనిపిస్తుంది. ఇలా లలితా ఉపాసకులైనా సరే, ఏ ఉపాసకులైనా సరే, ఏ దేవుడి ఉపాసకులైనా ఆ దైవం మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని కొద్దిసేపు ఊపుతుంది. అలా ఊపడం అంటే కొద్దిసేపు పూనకం వస్తుంది కుండలిని జాగృతమైనప్పుడు. ఇప్పుడు అమ్మవారి ఉపాసకులు అనుకోండి, మీరు లలితాదేవి లాంటి శాంత స్వరూపిణి ఉపాసకులైనా, ఉగ్రదేవతల ఉపాసకులైనా సరే, కాళికాదేవి ఖచ్చితంగా వస్తుంది, ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఇంకా మూలాధారం జాగృతమైనప్పుడు మనకింకా కొన్ని దివ్య శక్తులు అనేది వస్తాయి. మూలాధారం జాగృతమైనప్పుడు మనకి 3వ కన్ను కూడా తెరుచుకుంటుంది. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారనుకోండి, విగ్రహంలోని కదలికలు మీకు కనపడుతూ ఉంటాయి. అంటే విగ్రహం, గర్భగుడిలో ఉన్న విగ్రహం మనల్ని చూసి నవ్వుతున్నట్టు, మన వైపు చెయ్యి చూపిస్తున్నట్టు, మనల్ని ఇలా పిలుస్తున్నట్టు, ఇలాంటి కదలికలన్నీ మీకు కనిపిస్తాయి. మళ్ళీ అక్కడ ఎవరికి కనపడవు, కనీసం పూజారికి కూడా కనపడవు, కానీ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే మీలో కుండలిని శక్తి జాగృతం అయింది కాబట్టి. ఎక్కువ గుడిలో ఉండాలని అనుకుంటారు కుండలిని శక్తి జాగృతం అయిన వాళ్ళు. ఈ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు విపరీతమైన కష్టాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ కష్టాలు ఒక్క పాపకర్మ నాశనం చేయడమే కాదు, ఇంకా మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. అంటే ఇప్పుడు మనం 2 సంవత్సరాలు కష్టపడ్డాం అనుకోండి, నేను 2 సంవత్సరాలు కష్టపడ్డాను, నరకం చూశాను, సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను చాలాసార్లు, 2-3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, కానీ ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో నాకేం తెలిసిందో తెలుసా, ఇంతకుముందు ఈ 2 సంవత్సరాల ముందు నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, ఇంట్లోకి వచ్చి ఓ మూలకొచ్చాను ఊక ఏడ్చేవాడిని. నన్ను అనవసరంగా తిట్టారు, నన్ను ఎందుకు తిట్టారు అని ఇలా ఏడ్చేవాడిని. అమ్మవారి కష్టాలన్నీ ఇచ్చి నా పాపకర్మను నాశనం చేసి నాకు అనుభవపూర్వకంగా కొంత జ్ఞానాన్ని ప్రసాదించింది. అది ఏంటో తెలుసా, లోకంలో ఎవ్వరూ ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. మనల్ని అవసరాలకు వాడుకుంటారే కానీ మనకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ రారు.
మనల్ని ఇప్పుడు మనం కొంతమందిని స్నేహితుల్లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, సొంత చుట్టాల్లాగా చూసుకుంటాం. కానీ వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు, మనల్ని ఎంత చులకనగా, తక్కువగా, చీప్గా చూస్తున్నారు అని ఇలాంటి కొన్ని విషయాలు నాకు అనుభవపూర్వకంగా తెలిసాయి ఆ 2 సంవత్సరాలలో. ఆ 2 సంవత్సరాలలో నేను పడ్డ కష్టాలకి సున్నితంగా ఉండేవాడిని నేను ఇప్పుడు స్ట్రాంగ్గా తయారయ్యాను. ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా తయారయ్యాను. ఇంతమంది చాలా బలహీనంగా ఉండేవాడిని మానసికంగా. ఎవరన్నా చిన్న మాట అంటే బాధపడిపోయి ఏడ్చేసేవాడిని. అలాంటిది ఇప్పుడు 10 మంది నా ముందు నన్ను తిట్టినా కానీ నేను పట్టించుకోను అసలు. అలాంటి మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా చేస్తుంది అమ్మవారు కుండలిని జాగృతమైనప్పుడు. మీరు కుండలిని శక్తిని జాగృతం చేయాలనుకుంటే అది చాలా మంచి విషయం, చేసుకోవచ్చు. లలితా సహస్రనామంలో కుండలిని శక్తిని జాగృతం చేస్తే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం నేను మీకు ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు జపం చేశారంటే మీ శరీరంలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం కుండలిన్యై నమః. ఈ మంత్రాన్ని మీకు డిస్ప్లే చేస్తాను, మీరు జపం చేసుకోండి. బీజాక్షరాలతో కలిసిన మూల మంత్రం ఇది. పార్వతి, లక్ష్మి, సరస్వతి ముగ్గురు బీజాక్షరాలు కలిసున్న మహాశక్తివంతమైన మంత్రం ఇది, లలితా సహస్రనామంలోది. ఈ మంత్రాన్ని మీరు జపం చేశారంటే మీలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది. పూజ చెయ్యండి. మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీలో నెగిటివ్ ఎనర్జీ పోయి మీరు పూజ చేయాలన్న థాట్ మీకు మైండ్లో రావాలి అంటే మీలో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోవాలి ముందు. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పసుపు, ఒక చిటికెడు పసుపు స్నానం చేస్తే నీళ్ళల్లో వేసుకోండి. తర్వాత 2 చెంచాల గల్లుప్పు వేసుకొని రోజు స్నానం చేయండి. పర్లేదు, అబ్బాయిలైనా చేయండి, ఏం కాదు. ఇలా చేసినప్పుడు పసుపు నీళ్ళతో, ఉప్పు నీళ్ళతో, గల్లుప్పు నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుద్దంటే పసుపు మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి పంపించేస్తుంది. తర్వాత అట్మాస్ఫియర్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి రప్పిస్తుంది. అందుకు పసుపు నీళ్ళతో స్నానం చేయాలి. ఇంకా అదృష్టాన్ని తెస్తుంది పసుపు నీళ్ళ స్నానం. నరదిష్టిని పోగొడుతుంది. గల్లుప్పుతో స్నానం చేసినా నరదిష్టి పోతుంది. ఇక స్నానం చేసిన తర్వాత వీలైతే నదీ స్నానాలు చేయండి. నదిలో కానీ కోనేరులో కానీ విపరీతమైన ప్రాణశక్తిని మన శరీరంలోకి వచ్చేలా చేస్తుంది. అంటే అక్కడ అంతా ఓపెన్గా చేస్తాం కదా, అందుకే విపరీతమైన ప్రాణశక్తి మన బాడీలోకి వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నామజపం చేయడం కానీ, పూజ చేయడం కానీ చేయండి. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాణశక్తి విపరీతంగా ఉంటుంది. అదంతా మన శరీరంలోకి వచ్చి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తే మనలో కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ఇంకా మీరు ఇక్కడ సహస్రార చక్రం ఉండే దగ్గర, నుదుటి మీద, మెడ దగ్గర, ఇక్కడ హృదయం దగ్గర, నాభి అంటే బొడ్డు దగ్గర పసుపు బొట్టు పెట్టుకోండి. పసుపుని బొట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే పసుపు బొట్టు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర పసుపు బొట్టు మీరు పెట్టారనుకోండి, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటికి పంపించి పాజిటివ్ ఎనర్జీని లోపలికి పంపిస్తుంది. అప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర మీరు బొట్టు పెడతారు కాబట్టి ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఇది డైలీ అలవాటు చేసుకున్నారనుకోండి, మీలో ఉన్న చక్రాలన్నీ ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయి. ఇంతకుముందు వెనకటి కాలంలో మన పెద్దవాళ్ళందరూ మెడ దగ్గర బొట్టు పెట్టుకునే వాళ్ళు. ఎందుకో తెలుసా? మెడ దగ్గర బొట్టు పెట్టుకుంటే మన విశుద్ధి చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి మాటలు మంచిగా రావాలన్నా, లేకపోతే గొంతుకు సంబంధించిన ఏమైనా సమస్యలు పోవాలన్నా ఈ విశుద్ధి చక్రం బ్యాలెన్స్గా ఉండాలి. ఇదేమైనా ఇంబ్యాలెన్స్ అయిందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచించి అక్కడ పసుబొట్టు పెట్టుకునేవాళ్ళు. మీరు సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, ఇక్కడ అనాహతం, మణిపూరం దగ్గర పెట్టుకోండి. స్వాదిష్టానం, మూలాధారం వదిలేయండి. ఈ 5 చక్రాల దగ్గర బొట్టు పెట్టుకోండి.
ఇంకా తర్వాత విపరీతమైన ప్రాణశక్తి మీ ఒంట్లోకి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వీలైనంత వరకు గోశాలకు వెళ్ళండి, అంటే ఆవుతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఆవు పీల్చి వదిలిన గాలి ఉంటుంది కదా, ఆవు ఒకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదులుతుంది కదా, ఆ గాలిలో విపరీతమైన ప్రాణశక్తి ఉంటుంది. అందుకే మీరు గోశాలలో ఉండటం కానీ, ఆవులకు దగ్గరగా ఉండటం, ఆవుతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. అందులో విపరీతమైన ప్రాణశక్తి ఉంటుంది. కుండలిని శక్తి ఎవరికైతే జాగృతమవుతుందో వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది. వాళ్ళిప్పుడు వాళ్ళ ఒంట్లో ప్రాణశక్తి చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, బాగా పనిచేశారు అంటే పగలంతా పనిచేశారు, నైటు నిద్రపోలేదు సరిగ్గా, మళ్ళీ రెండో రోజు పొద్దున్నే లేచారు, అయినా కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నైట్ సరిగ్గా నిద్ర పోకపోయినా కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ప్రాణశక్తి వాళ్ళని యాక్టివ్గా ఉంచుతుంది. అదే నార్మల్ పీపుల్ అనుకోండి, నైట్ సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారేసరికి నిద్ర మత్తుతో అలా ఊగుతూ నీరసంగా ఉంటారు. కానీ కుండలిని శక్తి జాగృతమైన వాళ్ళు అలా ఉండరు. వాళ్ళలో ఉండే ప్రాణశక్తి అంటే కుండలిని శక్తి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది, వాళ్ళని యాక్టివ్గా ఉంచుతుంది. మీరిప్పుడు కుండలిని సాధన చేశారనుకోండి, మీలో కుండలిని శక్తి జాగృతమవుతుంది. అమ్మవారు మూలాధారాన్ని దాటి కొంచెం పైకి వెళ్తుంది, లేదా మూలాధారం చక్రం దగ్గరకు వస్తుంది. మళ్ళీ మీరు మధ్యలో ఏదైనా కారణం చేత కుండలిని సాధన ఆపేశారు అంటే ఆ పైకి వెళ్ళిన అమ్మవారు మళ్ళీ కిందకు వచ్చి 3 చుట్లు చుట్టుకొని మళ్ళీ పడుకుంటుంది. అంటే ఇప్పుడు సర్పరూపంలో ఉన్న అమ్మవారు పైకి వెళ్తుంది కదా, మీరు సాధన చేస్తుంటే మీరు ఏదైనా కారణాల వల్ల ఆ సాధన ఆపేశారంటే పైకి వెళ్ళిన అమ్మవారు మళ్ళీ కిందకు వచ్చి 3 చుట్లు చుట్టుకొని అక్కడే పడుకుంటుంది. మళ్ళీ జాగృతం చేయాలంటే మళ్ళీ మీరు మొదటి నుంచి సాధన చేయాల్సి వస్తుంది. అందుకే మధ్యలో ఎవ్వరూ ఆపకండి, నామజపం చేయండి. అమ్మవారి నామం కుండలిని అంటే అది అమ్మవారి నామమే. కుండలిని 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 మాతా కుండలిని అని నామజపం చేయండి. అలాగే నేను చెప్పిన బీజాక్షర మూలమంత్రాన్ని జపం చేయండి. ఇవి 2 చేస్తే మీకు ఈజీగా కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఈ కుండలిని శక్తి జాగృతమైన వాళ్ళు నియమాలు పాటించాలండి, ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అమ్మవారు శరీరంలో ఉంటుంది కాబట్టి మీరు నియమాలు పాటించాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదండి, నీసు తినకూడదు, మెట్యూర్ ఫంక్షన్లకు వెళ్ళకూడదు, అంట్లు ముట్లు దినం భోజనాలు ఇట్లాంటి వాటికి ఎక్కడికి చావులకి ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, బాగా దగ్గర బంధువులు అయితే వెళ్ళొచ్చు, కాస్త దూరం ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అయితే ఎక్కువ వెళ్ళకూడదండి. ఎందుకంటే మన శరీరంలో అమ్మవారు ఉంటుంది కదా, మన శరీరంలో అమ్మవారి శక్తి జాగృతమైంది, ఆమె పైకి వెళ్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఆ అంటూ ఆ ముట్టు అదంతా మళ్ళీ అమ్మవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది, మీకే ఇబ్బంది కలుగుతుంది. వీలైనంత వరకు కోనేరులో కానీ నదీ స్నానాలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే గోమాతకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా 5 చక్రాల దగ్గర పసుపు బొట్టు పెట్టుకోండి. అలాగే పసుపు మీరు డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలండి, కంపల్సరీగా 2 టైమ్స్ స్నానం చేయాలి. మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. అలాగే స్నానం చేసే ప్రతిసారి మీరు పసుపు చిటికెడు పసుపు గల్లుప్పు 2 చెంచాలు వేసుకొని స్నానం చేయండి. చెప్పాను కదా, మీలో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది, ప్రాణశక్తి పాజిటివ్ ఎనర్జీ ప్రాణశక్తి అనేది లోపలికి వస్తుంది. మీరు ధ్యానం చేస్తుంటే మీ వెన్నపూస స్ట్రైట్గా అంటే నిటారుగా ఉంటుంది కదా, అప్పుడు పైన ఉండే ప్రాణశక్తి అంటే ప్రకృతిలో ఉండే ప్రాణశక్తి మీ సహస్రార చక్రం దగ్గర నుంచి మీ బాడీలో మూలాధారం వరకు ప్రవేశించి మూలాధారాన్ని జాగృతం చేస్తుంది.
ఇప్పుడు ఈ సహస్రారం నుంచి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సహస్రారం నుంచి మూలాధారం దగ్గరికి ఏ ప్రాణశక్తి అయితే వెళ్తుందో మీరు పసుపు నీళ్ళతో స్నానం చేసినప్పుడు లేదా పసుపు బొట్టును పెట్టుకున్నప్పుడు ఆ ప్రాణశక్తే మీ ఒంట్లోకి కూడా వస్తుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను, నేను డైలీ చేస్తాను. నేను డైలీ పసుపు నీళ్ళతో ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తాను. అలాగే నేను డైలీ ఈ 5 చక్రాల దగ్గర పసుపు బొట్టు పెట్టుకుంటాను. నన్ను అడుగుతారు, నువ్వు మెడ దగ్గర పసుపు బొట్టు పెట్టుకున్నావేంటి అని అడుగుతారు. కానీ నేను ఎవరికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా సాధన అంతా నేనెవరికి బయటికి చెప్పను. బయటికి చెప్తే మనల్ని అవమానిస్తారు. అయినా ఎవరు ఏదో అనుకుంటారని నేను ఎప్పుడూ భయపడను. నా సాధన నాది, నా నియమనిష్టలు నాయి. బయట వాళ్ళు ఏదో అనుకుంటారని నేను ఎప్పుడూ భయపడను. వాళ్ళు ఏదో అనుకుంటే నాకెందుకు, వాళ్ళు ఏదనుకున్నా నేను పట్టించుకోను. అలాగే మీరు కూడా పట్టించుకోకండి. మీరు అన్ని నియమాలు పాటించండి. ఈ కుండలిని శక్తిని ఒక్కసారి మీరు జాగృతం చేశారంటే, ఒకవేళ మధ్యలో మీరు ఏదైనా కారణాల వల్ల ఆపేశారనుకోండి, మీరు ఆపేసినా కానీ మళ్ళీ తర్వాత అమ్మవారే మీ చేత కుండలిని సాధన చేయిస్తుంది. ఒకవేళ మీరు పొరపాటున అంటే మీకు ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చి ఒక నెల రోజులు మానేశారనుకోండి, నెల తర్వాత మళ్ళీ మీ మైండ్లోకి సాధన చేయాలి అన్న ఆలోచనని తీసుకొచ్చి మీ చేత సాధన చేయిస్తుంది అమ్మవారు. అలా ఉంటుంది కుండలిని సాధన అంటే. అందరూ అంటారు కుండలిని సాధన చాలా ప్రమాదకరం, అలాంటి కష్టాలు ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఉంటాయని అంటారు. కానీ వాళ్ళు చెప్పేంత ఏం ఉండదండి. మీకు జ్ఞానం కలుగుతుంది, సిద్ధులు శక్తులు వస్తాయి. ఇప్పుడు మీకు సిద్ధులు కలిగాయనుకోండి, అమ్మవారు ఎలా పరీక్షిస్తుందో తెలుసా? మీలో ఒక్కొక్క చక్రం జాగృతమైనప్పుడు ఒక్కొక్క రకమైన శక్తులు వస్తాయి మీకు. ఇప్పుడు శక్తులు వచ్చాయనుకోండి, ఇప్పుడు మీకు వాక్సిద్ధి కానీ ఆకర్షణ శక్తి కానీ వచ్చిందనుకోండి, ఆ ఆకర్షణ వాక్సిద్ధికి మీరు లొంగుతారా, లేకపోతే ఆ శక్తుల్ని సద్వినియోగం చేస్తారా, లేకపోతే దుర్వినియోగం చేస్తారా, లేకపోతే వాటికి మీరు ఈ శక్తులే చాలని అనుకుంటారా, లేదా ఆ శక్తులకి లొంగిపోతారా? అంటే కొంతమందికి అహంకారం వస్తుంది కదా, నా దగ్గర వాక్సిద్ధి ఉంది, వాక్సిద్ధి ఉంది, నా దగ్గర ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి ఉంది, నేను శక్తిమంతుడిని, ఇలాంటి అహంకారం వస్తుంది కదా. అలాంటివి పరీక్షిస్తుంది. ఎవరైనా వీటికి లొంగిపోతారా, లేకపోతే వీటిని ఏం పట్టించుకోకుండా సాధనని ముందుకు సాగిస్తారా? వీటికి అంటే ఈ సిద్ధులు శక్తులకి లొంగుతారా, లేదా లొంగిపోయి ఇక్కడే ఉంటారా, లేదా సాధనని ముందుకు సాగిస్తారా అని పరీక్ష పెడుతుంది. ఉంటాయి చాలా. మీరొక్కసారి సాధన మొదలుపెట్టారంటే మీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల్లో కొన్ని మీలో ఉంటే మీలో కుండలిని శక్తి జాగృతమైనట్టే. మీరు ఇంకా ముందుకు కొనసాగించారనుకోండి, మీలో కలిగే మార్పులు అన్నీ మీకే అర్థమవుతాయి. మీలో ఎంత విపరీతమైన మార్పులు కలుగుతాయంటే, నేను మామూలు మనిషిని కాదు, నేను అమ్మవారి స్వరూపాన్ని, నేను భగవంతుడి స్వరూపాన్ని, పరమాత్మ నన్ను ఇక్కడికి పంపించాడు అని మీకే తెలిసొస్తుంది. అంత గొప్పది కుండలిని సాధన. ఇంకా మీకు ఈ నరలోకంతో పని లేదు. అంటే మామూలు మనుషులు ఎవరిని పట్టించుకోరండి మీరు. మీకెప్పుడు సాధన, ధ్యానం, కుండలిని, అమ్మవారి పూజలు, అంటే భగవంతుడి పూజలు ఇవే. మీరు ఇంకా ఏ విషయాన్ని పట్టించుకోరు, వేటితో సంబంధం ఉండదు మీకు. మూలాధారం జాగృతమైతే మనలో విపరీతమైన కామం కలుగుతుందండి. అది తట్టుకొని మనం నిలబడితే ఆ అమ్మవారు ఇంకా పైకి వెళ్తుంది. తర్వాత స్వాధిష్టానం. ఇప్పుడు మణిపూరం దగ్గర ఏమవుతుందంటే, మణిపూరం దగ్గర అంటే అక్కడ మన పొట్ట దగ్గర ఉంటుంది కదా ఆ చక్రం, విపరీతమైన ఆకలి వేస్తుంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, ఎంత తిన్నా కానీ ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. విపరీతమైన ఆకలి, మనం తట్టుకోలేము ఆకలిని. ఎంత తింటూనే ఉంటాం. వీడు మనిషా లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారు, అది కడుపా చెరువా అని అనుకుంటారు కూడా. అంతగానో తింటాం మనం. విపరీతమైన భయంకరమైన ఆకలి వేస్తుంది మణిపురం దగ్గర. తర్వాత
మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకా గాయత్రి మంత్రం ఉంది కదా మనకి, ఆ గాయత్రి మంత్రంతో కూడా మన శరీరంలోకి విపరీతమైన ప్రాణశక్తి వస్తుంది. కానీ అది బ్రాహ్మణులే చేస్తారు, మనలాంటి సాధారణ మనుషులు చేయలేరు. అంటే వాటికి ఉపదేశం ఇంకా ఇంకా చాలా నియమాలు ఉంటాయి. కానీ గాయత్రి మంత్రంతో విపరీతమైన ప్రాణశక్తి మన శరీరంలోకి వస్తుంది. ఆ మంత్రాన్ని మనం సరిగ్గా ఎలా చేయాలో అలా విధి విధానాలతో చేశామంటే ఆ మంత్రమే మన కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ఇప్పుడు మీరు కుండలిని సాధన చేస్తున్నారు అనుకోండి, ధ్యానం చేస్తున్నారు లేదా మంత్రజపం చేస్తున్నారు, మరి మన శరీరంలోకి చాలా శక్తి వస్తుంది. మరి ఆ శక్తి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆ శక్తి మన మూలాధార చక్రంలోకి వెళ్తుందా లేదా మన ఒంట్లో ఎక్కడికి వెళ్తుంది, ఏ భాగంలోకి వెళ్తుంది అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం మంత్ర సాధన కానీ ధ్యానం కానీ చేస్తున్నాం, మన శరీరంలోకి వచ్చే శక్తి అంతా ముందు మన శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, లేదా ఇంకేమన్నా బాడీలో ప్రాబ్లమ్స్, అంటే బాడీలో ఏమైనా ఇంబ్యాలెన్స్గా ఉందనుకోండి, ఫస్ట్ ఆ శక్తి ఆ బాడీలోకి వెళ్ళి ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని సరిచేస్తుంది. అంటే బాడీలో ఫీవరు ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు అనారోగ్య సమస్యల్ని పోగొడుతుంది. తర్వాత ఇంకా ఉన్న శక్తి ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఒక్కొక్క చక్రంలోకి కొంత శక్తి వెళ్తుంది. మూలాధారంలో కొంచెం వెళ్తుంది. అంటే అవి ఇంబ్యాలెన్స్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకి 7 చక్రాలు కదా, ఆ 7 చక్రాల్లో ఏ ఒక్క చక్రం ఇంబ్యాలెన్స్గా ఉన్నా ఫస్ట్ ఆ చక్రంలోకి వెళ్ళి ఆ చక్రాన్ని సరిచేసి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా వచ్చే శక్తి అంతా మూలాధార చక్రంలోకి వెళ్ళి మూలాధారం జాగృతం అవ్వాలంటే మీరు మంత్ర సాధన చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, మీరు కళ్ళు మూసి జపం చేస్తారు కదా, ధ్యానం చేసినా కళ్ళు మూసి చేస్తారు. అలా చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రం ఎలా ఉంటుందో ఆజ్ఞాచక్రాన్ని మూలాధార చక్రం ఎలా ఉంటుందో ఆ మూలాధార చక్రాన్ని మీరు ఫోన్లో చూడండి. ఆ మూలాధార చక్రం ఫోటో ఎలా ఉంటుందో ఆ చక్రాన్ని బాగా చూడండి. తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకొని మంత్రజపం చేసేప్పుడు కానీ ధ్యానం చేసేప్పుడు కానీ ఆ మూలాధార చక్రాన్ని ఊహించుకోండి. ఒక 5-6 రోజులు 10 రోజులు అలా ఊహించుకోండి, మనకు అలవాటు అయిపోద్ది. ఇంకా కళ్ళు మూసినప్పుడు మనకు ఆ మూలాధార చక్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కనిపించినప్పుడు ఆ మూలాధార చక్రాన్ని మన శరీరంలో మూలాధార చక్రం ఎక్కడుందో అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ఆ మూలాధార చక్రం మనం కళ్ళు మూస్తే మనకు కనిపిస్తుంది కదా, ఆ మూలాధార చక్రాన్ని మన శరీరంలో ఎక్కడ ఉంటుందో, ఇప్పుడు మనకి ఇక్కడ గుదస్థానం ఉంటుంది, ఆ గుదస్థానంలో ఆ మూలాధార చక్రాన్ని ఊహించుకోండి. ఊహించుకుంటా ఉంటే కొన్ని రోజులకి మన ధ్యాస అంతా మూలాధార చక్రం మీదకి వెళ్ళిపోతుంది. మన గుదస్థానం మీదే ధ్యాస ఉంటుంది. ఆ గుదస్థానం దగ్గర మూలాధార చక్రం ఉన్నట్టు మనం ఊహించుకుంటాం. కాబట్టి మన శరీరంలోకి వచ్చే శక్తి అంతా ఆ మూలాధార చక్రంలోకి వచ్చి చేరుతుంది. అంటే మన ధ్యాస, ఇప్పుడు మనం మంత్రం చదువుతున్నా ధ్యానం చేస్తున్నా మన ధ్యాస అంతా గుదస్థానంలో ఉన్న మూలాధార చక్రం మీద ఉంటుంది. కాబట్టి ఆ శక్తి అంతా వెళ్ళి ఆ మూలాధార చక్రంలోకి చేరుతుంది. విపరీతంగా చేరుతుందండి. చాలా త్వరగా మూలాధార చక్రం జాగృతం అవుతుంది. ఇది చాలా ఈజీ వే. అందులో మళ్ళీ మీరు గాయత్రి మంత్రం కానీ ఇందాక నేను చెప్పిన లలితా సహస్రనామంలోని కుండలిని మంత్రాన్ని కానీ మీరు జపం చేశారంటే ఇంకా విపరీతంగా జాగృతం అవుతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ 38 మినిట్స్ ఇంత లాంగ్ వీడియోలో నేను చాలా విషయాలు చెప్పాను. అందులో ఏ లక్షణాలు మీలో ఉన్నా కానీ మీలో కుండలిని శక్తి జాగృతమైనట్టే. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు మీరు ఏ దైవాన్ని అయితే ఉపాసిస్తున్నారో ఆ దైవ శక్తి మీ ఒంట్లో ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి మీరు ఆ దైవానికి సంబంధించిన పాట వినండి. ఇప్పుడు అమ్మవారి భక్తులు అనుకోండి, అమ్మవారి పాటలు వింటుంటే మీరు అదో రకమైన మైకంలోకి వెళ్ళి, అంటే ట్రాన్స్లోకి వెళ్తారు కదా, అలా వెళ్ళి, లేదా
ఆ పాట వస్తున్నంతసేపు మీరు ఊగుతున్నారనుకోండి, మీలో కుండలిని శక్తి జాగృతమైందని అర్థం. మళ్ళీ మీలో కుండలిని శక్తితో పాటు అమ్మవారి శక్తి కూడా ప్రవేశించిందని అర్థం. ఇలా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్తున్నా, మనకి గ్రామదేవత గుళ్ళు ఉంటాయి తెలుసు కదా, అక్కడ పసుపు కుంకం మాత్రమే ఎందుకు బాగా వాడతారో తెలుసా? మన పూర్వీకులు గ్రామదేవత గుళ్ళల్లో బాగా పసుపుని వాడేవారు. అంటే విగ్రహానికి కానీ రాయికి కానీ బాగా పసుపు మొత్తం రాస్తారు. పసుపు రాసి వాళ్ళు కుంకుమ బొట్లు పెడతారు. అలా పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? పసుపు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, అంతా స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు పసుపు రాస్తారు ఎప్పుడైనా గ్రామదేవత గుళ్ళల్లో. ఇప్పుడు గ్రామదేవత గుడిలో ఒక రాయిని తెచ్చి అక్కడ పెట్టారు. ఆ రాయిని నువ్వు ఎల్లమ్మ అని చెప్పారు. చెప్పి అక్కడ పసుపు రాసి బొట్లు పెట్టారనుకోండి, ఆ పసుపు ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా, ఎల్లమ్మ శక్తిని అంతా అక్కడికి రప్పిస్తుంది. అందుకే ఏ దేవత గుళ్ళో పసుపు వాడినా కానీ, లేకపోతే మనుషులు మనం గడపలకి ఎందుకు వాడతామో తెలుసా? లక్ష్మీదేవి శక్తి మన ఇంట్లోకి రావాలని. పసుపు అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి రప్పిస్తుంది. లక్ష్మీ ప్రాప్తి శక్తిని ప్రసాదిస్తుంది, సరస్వతి ప్రాప్తి అన్నిటిని ప్రసాదిస్తుంది. అందుకే మనం పసుపుని అంత విపరీతంగా వాడతాం. మనం కుండలిని కూడా ఇది చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా చక్కటి పరిహారం కూడా. ఈ కుండలిని శక్తి ఎవరికైతే జాగృతం అవుతుందో వాళ్ళు స్తోత్రాలు బాగా చదవాలని వాళ్ళకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్తోత్రాన్ని చదివారనుకోండి, అంటే ఒక సహస్రనామం కానీ, ఒక చిన్న స్తోత్రాలు కానీ, పెద్ద స్తోత్రాలు కానీ ఏది చదివినా బాగా విపరీతంగా చదవాలనిపిస్తుంది. ఇంకా కొత్త కొత్తవి చదవాలనిపిస్తుంది, కొత్త కొత్త స్తోత్రాలు, మళ్ళీ వాటి అర్థాలను తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మహిషాసురమర్దిని స్తోత్రం ఉంది, ఆ స్తోత్రానికి అర్థం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆర్గల స్తోత్రం ఉంది, లలితా సహస్రనామం ఉంది, ఆ ఒక్కొక్క నామానికి ఉన్న అర్థం ఏంటి, ఆర్గల స్తోత్రం అర్థం ఏంటి, ఇలా తెలుసుకోవాలని అని మనకి మనసులో అనిపిస్తుంది. కుండలిని శక్తి కూడా ఒక్క రోజులో జాగృతం అవ్వదండి. ఎవరికైనా సరే ఒక్క రోజులో జాగృతం అవ్వదు. ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తీసుకోండి, ఉదాహరణకు చెప్తున్నాం, ఒక గ్లాస్ తీసుకోండి, రోజు ఒక బియ్యపు గింజ ఆ గ్లాసులో వేయండి. అలా మీరు ఎన్ని రోజులకి 365 రోజులు వేసారనుకోండి, అందులో ఎన్ని గింజలు తయారవుతాయి? మనం ఆ 365 గింజలతో అన్నం వండితే ఒక ముద్ద వస్తుంది అంతే. మనం తినడానికి ఒక్క ముద్ద, మనకి సరిపోయేంత ఒక ముద్ద తయారవుతుంది అంతేగా. ఇప్పుడు అలాగే మనం సాధన చేస్తున్నాం, మంత్ర సాధన కానీ ఏ సాధన అయినా, కుండలిని సాధన చేస్తున్నాం. ఇప్పుడు కుండలిని సాధన చేస్తుంటే రోజు కొంచెం కొంచెం శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు బియ్యపు గింజను గ్లాసులో ఎలా వేసి దాచారో అలాగే రోజు కొంచెం కొంచెం శక్తి మన శరీరంలోకి వచ్చి మన చక్రాల్లో చేరుతుంది. అలా రోజు కొంచెం కొంచెం శక్తి వచ్చి చేరుతుంటే 365 రోజుల తర్వాత మన ఆకలి తీర్చే ఒక అన్నం ముద్ద ఎలా తయారైందో, అంటే ఆ బియ్యాన్ని వండితే మనకు అన్నం ముద్ద ఎలా తయారైందో, అలాగే కొన్ని రోజులు చేసిన తర్వాత, అంటే కొన్ని నెలలు సాధన చేసిన తర్వాత మనలో మన కోరికలు తీర్చేంత శక్తి మన శరీరంలోకి వచ్చి చేరుతుంది. అలాగే మన చక్రాలను జాగృతం చేసేంత శక్తి వచ్చి చేరుతుంది. ఈ కుండలిని శక్తి సాధన చేస్తే పాపాలు తొందరగా నశిస్తాయండి. అది నిజం 100%. మీరు కుండలిని శక్తిని జాగృతం చేసి ఆ సాధన చేస్తున్నప్పుడు మీరు ఎవరినైనా తిట్టారనుకోండి, వాళ్ళ మీద ఆ శక్తి పనిచేస్తుంది. మీరెవరినైనా అంటే ఏదైనా ఒక మాట ఏదైనా అన్నారంటే అది వాళ్ళ మీ ఒంట్లో ఉన్న శక్తి వాళ్ళ మీద పనిచేస్తుంది. అంటే మీకు వాక్సిద్ధి వస్తుంది కదా, అది వాళ్ళ మీద పనిచేస్తుంది. అలా ఎప్పుడూ చేయకండి. అలాగే నవరాత్రుల్లో అమ్మవారి శక్తి బాగా ఉంటుంది. మీరు బ్రహ్మ ముహూర్తాన్ని మంచిగా ఉపయోగించుకోండి. నేనైతే బ్రహ్మ ముహూర్తంలో వీలైతే పూజ చేసేవాడిని లేదా నామజపం చేసేవాడిని.
ఏ దైవానికన్నా బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ విపరీతమైన శక్తిని ప్రసాదిస్తుంది. కుండలిని జాగృతి అవ్వాలంటే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి, లేదా బ్రహ్మ ముహూర్తంలో పూజ నామజపం చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, మీలో కుండలిని జాగృతి అయ్యిందా లేదా అని తెలుసుకోవాలంటే మీలో దైవ లక్షణాలు వస్తాయండి. మహర్షులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళలో ఉండే కరుణ, జాలి, దయ, దైవ లక్షణాలన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు అమ్మవారిలో ఎలాంటి జాలి, దయ, కరుణ ఉంటుందో అవన్నీ మీకు వచ్చేస్తాయి. అలా ఎప్పుడైనా వచ్చింది అంటే మీలో కుండలిని శక్తి జాగృతమైందని అర్థం. మీలో కుండలిని జాగృతి అయితే నేను చెప్పినా చెప్పకపోయినా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి. మీకు కళ్ళలో వస్తూ ఉంటాయి, అమ్మవారి కళ్ళలో కనపడుతూ ఉంటుంది. కళ్ళలో కనపడి నా దగ్గరికి రా అని పిలుస్తుంటుంది, లేకపోతే విగ్రహమే పిలుస్తుంది, విగ్రహం నడిచి మన దగ్గరకు వస్తుంది. ఇలా చాలా రకాలైన కళలు వస్తాయి. ఇప్పుడు నేను ఇంతగానం చెప్తున్నాను కదా, మీలో కుండలిని జాగృతి అయిందనుకోండి, నేను చెప్పినా చెప్పకపోయినా మీలో కుండలిని జాగృతి అయిందని, మీలో దైవశక్తి వచ్చిందని మీకు తెలిసిపోతుంది. నేను చెప్పినా చెప్పకపోయినా తెలిసిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర నుంచి నేను లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి.